ఇందులో ఓబీసీ కోటా అనేది లేదు. సో ఆ అసలు ఓబీసీ కోట రాజ్యాంగంలో ఉందా? లేనిది కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ముస్లిం కోట రాజ్యాంగంలో ఉందా? ఎంపీలకి ఎమ్మెల్యేలకి లేనిది కొత్తగా ఎందుకు తెస్తున్నారు? అంటే ఇదంతా చాలా మనకేదో పూర్వం పుస్తకం రాశారు, టర్కీ రాజు కోరుకుంటుంది అంటాడు. సమయంలో సందర్భం లేదు, లాజికల్గా మాట్లాడాలి. మహిళల రిజర్వేషను రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీల్లో కూడా మహిళల కోట రాజ్యాంగంలో పెట్టాం. రాజ్యాంగంలో ఓబీసీ రిజర్వేషను ఎన్నికల్లో లేదు. ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి ఓబీసీ, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓబీసీలు ఉన్నారు. రేపొద్దున కావాలని తలుచుకుంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటే రాజ్యాంగబద్ధమైతే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు లేదు. లేనప్పుడు అరే ఫలానా పని చేస్తామంటే అజ్జయ్ అని చెప్పని ఇది ఆపటం ఏంటి? అర్థం ఉందా అసలు? ఏ పనికైనా సరే అది చెయ్యి అని ఇది ఆపుతారా? ఇది అవసరాన్ని ఒప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాను. మళ్ళీ మొహమ్మద్ కోపంతో మొక్కుని బస్తీ మీద సవాల్ రాజకీయాలు తప్ప ప్రజా ప్రయోజనాలను పట్టించిన రాజకీయాలు ఉండలేదు. చాలా దురదృష్టకరం. సో ఇది వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకునేది సామరస్యంగా ఉత్తరాది దక్షిణాది పంచాయతీ లేకుండా అందరూ అంగీకరించే రీతిలో నియోజకవర్గాల సంఖ్యని రాష్ట్రాలకు కేటాయించడం అవసరం. లేకపోతే ఈ దేశంలో నేను నిఖారసైనటువంటి దేశ ఐక్యతవాదిని. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష, ఏ ప్రాంతమైనా కూడా మన జాతి నిర్మాతలు 90 ఏళ్ల పాటు అపారమైనటువంటి పోరాటం చేసి 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉన్న సమాజాన్ని గుర్తించి ఈ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలని పక్కన పెట్టి ఒక జాతి నిర్మాణం కోసం గొప్ప కృషి చేశారు. కాబట్టి ఇంత అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించుకోలేము. ఇన్ని పొరపాట్లు ఉన్నా కూడా 22 భాషలు ఉన్న దేశం ప్రపంచంలో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 2 భాషలు అంటే తన్నుకు చేస్తున్నారు. ఈవేళ ఏదో వంకన కులమో, మతమో, ప్రాంతమో, భాష పక్కన పెట్టుకుని మనం మళ్ళీ పంచాయతీలు పెట్టకుండా ముందు దేశ ఐక్యత కావాలి, ఆర్థిక ప్రగతి కావాలి, మన బిడ్డలకు మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం కావాలి, ఉపాధి కల్పన కావాలి, పేదరికం నుంచి బయటపడి ఏ కులంలో, కుటుంబంలో పుట్టినా పెరుగుతానన్న నమ్మకం కావాలి. దాని దృష్టి కావాలని చెప్పంటే రాజకీయంగా అనవసరమైన లేని సమస్యలు సృష్టించుకో. అక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. విద్య సమస్య, ఆరోగ్యం సమస్య, ఉపాధి సమస్య, మౌలిక సదుపాయాల సమస్య, ఆదాయాల సమస్య, సంపద సృష్టి సమస్య, పెట్టుబడుల సమస్య. రాజకీయ సమస్యలు సృష్టించుకోవాల్సిన అవసరం ఏమవుతుంది? కాబట్టి సామరస్యంగా పరిష్కారం కావాలి. అది ఏమవుతుంది ఇప్పుడు నా చేతుల్లో లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన చేతుల్లోకి వస్తే మనం ఎందుకు దారి విడిచాం? అయాచితంగా ఏ పోరాటం లేకుండా వాళ్ళకి లాభం లేకున్నా ఏ కారణమన్నా కానీ ముందుకు వచ్చారు. అందుకోవాలన్నా వెంటనే లేదా? ఏమాత్రం మనలో తెలివితేటలున్నా కూడా ఇప్పుడు మళ్ళీ పోతున్న ఏమవుతుందో మనం చెప్పలేం. మళ్ళీ వాళ్ళు ముందుకు వస్తారా? మీరే కాదన్నారు కదని చెప్పి ముందు రాకపోవచ్చు. ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి. బీజేపీ ప్రభావం వల్ల కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం కావచ్చు, లేకపోతే దేశ ఐక్యత కోసం కొంచెం పర్లేదు త్యాగం చేద్దామని భావం కావచ్చు. రేపొద్దున మన తెలివితేటలు ఉన్నట్టు అక్కడ ఎవడొకటి మొదలెడతాడు కదా. ఏందయ్యా మన రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటే మనకి సీట్లు జనాభా ప్రకారం లేకుండా ఉన్నటువంటి తమిళనాడు వాడు మనకంటే పెద్దోడా, వాడికి సీట్లు ఎక్కువ ఇవ్వటం ఏంటి, జనాభాని బట్టి మాకు తక్కువ ఇవ్వటం మొదలెట్టాడు కూడా పంచాయతీ. రాజకీయంగా సాధ్యమవుతుంది ఇవాళ జరిగింది. ఒకసారి ఒక రాజ్యాంగ సవరణ, అందులో ఇది చిన్న సవరణ కాదు, పెద్ద సవరణ, సాంకేతికమైన చిన్న సవరణ కాదు. రొటీన్గా సవరణలు చాలా జరుగుతాయి. 106 సవరణలు అన్నీ సమానమైన కాదు, కొన్ని మౌలికమైన సవరణలు. ఇది ఒక మౌలికమైన సవరణ. ఇది మళ్ళీ ఆ సమస్య జరుగుతుందా? జరిగితే సంతోషం.